హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రోజు టెంపరీ డ్యూటీలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నటువంటి అల్కాపూరి కాలనీ నుంచి అవుట్ ఆఫ్ స్టేషను కరీంనగర్ రావడం జరిగింది. ఉదయాన్నే 6:30కు బయలుదేరాను. 10 గంటలకు కరీంనగర్ చేరుకున్నాను ఫ్రెండ్స్. సారు లాయర్ అన్నమాట. ఇక్కడ కోర్టులో పని నుండి వచ్చాము. అయితే రోజుకొక వెహికల్ డ్రైవ్ చేస్తానని చెప్పాను కదా. ఈరోజు వచ్చేసి ఇది మారుతి గ్లాంజా వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అనమాట. ఆటో గేర్ వెహికల్ చూడండి, ఆటో గేర్ వెహికల్ అనమాట ఇది. సో ఆటో గేర్ వెహికల్ డ్రైవ్ చేయడానికి కొందరు భయపడుతుంటారు అనమాట. వాళ్ళ లైసెన్స్ పరంగా చూసుకుంటే వాళ్ళకు 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక్కొక్కరికి 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఆటో గేర్ డ్రైవ్ చేయడము రాదనమాట వాళ్ళకి. ఓన్లీ మాన్యువల్ వెహికల్ డ్రైవ్ చేస్తారు. మాన్యువల్ అందులో కూడా ఇన్నోవా, ఫార్చునర్ వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ డ్రైవ్ చేసి ఉంటారు. కానీ వాళ్ళకు వచ్చేసి ఓన్లీ మాన్యువల్లోనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ వెహికల్ డ్రైవ్ చేయడం కొందరికి తెలియదు అనమాట. నాకు ఇలాగే ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. నిన్న నేను ఒక అన్నని కలిశాను. అతను ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ ఉంటుంది. అతనికి వచ్చేసి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నమాట డ్రైవింగ్లో. అయితే అతనికి ఆటోమేటిక్ వెహికల్ డ్రైవ్ చేయడం రాదనమాట. ఆటోమేటిక్ వెహికల్ ఎలా డ్రైవ్ చేయాలని అతను నన్ను అడుగుతున్నాడు. నాకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఓన్లీ 5 ఇయర్స్ ఉంటుంది. నేను ఈ 5 ఇయర్స్లోనే దాదాపు అన్ని వెహికల్స్ డ్రైవ్ చేయడం నేర్చుకున్నాను అన్నమాట. ఇది మనము ఎలా నేర్చుకోవాలంటే హోటళ్ళలో కానీ ఫంక్షన్లలో కానీ వ్యాలెట్ పార్కింగ్ చేస్తే అక్కడ మనకు అన్ని వెహికల్స్ వస్తాయన్నమాట. అన్ని రకాల వెహికల్స్ వస్తాయి. మాన్యువల్, ఆటోమేటిక్, పెద్ద పెద్ద వెహికల్స్, జాగ్వారు, రేంజ్ రోవరు అలాంటి వెహికల్స్ వస్తాయన్నమాట. అవి మనం తీసేటప్పుడు కొద్దిగా చూసుకోవాలన్నమాట. ఎలా ఉంటాయి ఏంది అనేది కొద్దిగా చూసుకుంటే మనకు అన్ని వెహికల్స్ తెలిసిపోతాయి అన్నమాట. తెలియకపోతే మనము యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. సో ఈ వెహికల్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఆర్, ఎన్, ఎం అండ్ డి అనేటువంటి ఉన్నాయన్నమాట. ఇందులో చూడండి, ఆర్ అంటే రివర్స్ అనమాట. ఈ ఆర్ని చూడండి, దీని మీద లైన్స్ ఉన్నాయి కదా. ఈ మధ్యలో ఎన్ అని ఉంది. ఎన్ అంటే న్యూట్రల్. ఇప్పుడు ఇది ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది కదా, రెడ్ లైట్, ఇది న్యూట్రల్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం ఆర్కి చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ లైన్ మనకు చూపిస్తున్నాడు. ఇలా రైట్ కని ముందు కంటే రివర్స్లోకి వెళ్తుంది. చూడండి రైట్ కని ముందు కంటున్నాను, రివర్స్ పడింది. చూడండి, వెనకాల కెమెరా కనిపిస్తుంది. సో మళ్ళీ వెనక్కి కనిస్తే న్యూట్రల్కి వచ్చేసింది. ఇలాగే వెనక్కి కనిస్తే